జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ చేయదు. టీడీపీ ఓట్లు కూడా జగన్కే పడతాయంట. అదిగో ఎందుకని? ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అలా ఉన్నాయంట. ఎవరు చెప్తున్నారు అన్నమాట? అక్కడ ఒక సామాన్యుడు చెప్తున్నాడు, ఇక్కడ గుంటూరు నడిబొడ్డులో చెప్తున్నాడు. ఓకే ఓకే ఓకే. గుంటూరు ఎందుకు పోయారు మీరు? బైక్ లో వచ్చాం. ఎందుకు పోయారు? అదే ఆయన బండారు సత్యనారాయణ ఏం మాట్లాడి ఏంది అసలు ఏంది, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం మాట్లాడారు ఆయన? ఆయన ఏం మాట్లాడారంటే రోజా గురించి మాట్లాడాడు. ఆ వీడియోలు ఉన్నాయి. రోజా ఎక్కడెక్కడ ఏ లాడ్జీలో పడుకుంది, ఏం చేసింది, నా దగ్గర అన్ని డేటాలు ఉన్నాయి. ఆ డేటాలు ఉన్నాయి, నేను ఎవరిని విప్పితే ఇది బండారం అంతా బయటపడుతుంది అని చెప్పాడు. ఆయన ఇంటి పేరు అంతా బయట పెడతాడు ఇప్పుడు. నేను పెడతాను అన్నాడు. ఇప్పుడు అదేం పెడతావు, మాకు కూడా చూపించు, నీ దగ్గర ఏమున్నాయి ఎవిడెన్స్ అని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు చూసి నేనేదో పొరపాటుగా అన్నాను, టికెట్స్ అన్నాడు కదా ఎవరు అతనితో అన్నాక, నేనేదో అన్నాను పొరపాటుగా అన్నాను అంటే, పొరపాటుగా ఎట్టంటే ఏమైనా సామాన్యాలా ఒక మంత్రి రోజా మినిస్టరు ఆమె ఇన్నేళ్ళుగా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది, నువ్వు ఆమెను పోయి అలా మాట్లాడితే తప్పు కదా అని వీళ్ళు అంటున్నారు. అంతేకాని ఇప్పుడు అనిత అనేది ఎప్పుడైతే స్పీకర్ చెప్పి కంటి ఏడ్చి కొద్దిగా డ్రామా చేసిందో నన్ను అనింది, ముగ్గురు నేతల్లో పెట్టించినట్టుగా అండి, సస్పెండ్ చేయండి అని అంటే సస్పెండ్ చేశాడు ఆ రోజు కూడా. ఎక్కిన అడుగు లోపల కట్టినీలా మరి ఆమె ఇవ్వుకొని ఇదైతే ఉండదుగా. అవును అవును. ఈ టైమ్స్ నౌ సర్వే అనేది నిజమవుద్దా కాదా? ఈటీజీ టైమ్స్ నౌ అనేది దాని మీద కూడా అంటున్నారా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు ఇలా నీకు పక్కన ఇంకొక ఆయన ఆయన మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. మీరు జనాల్లో ఎంక్వైరీ చేసి వాటి మీద లాగి సర్వేలు నీరు బయట పెట్టగలిగితే బాగుంటుంది. జనం వాళ్ళు సర్వేలు తీసుకోరు కదా. మరి ఇటువంటి ఏరియాలకు వస్తే మీరు జనాల సర్వే తెలిసిపోతుంది, ఎవడేంది ఎక్కడేంది. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులే కొంతమంది ఉన్న వాస్తవం చెప్తున్నారు, ఇలా ఉంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగాలేదు, ఆయన పక్క గెలుపుకున్నాడు, నా పక్కన కూర్చున్నా చెప్తున్నారు. ఆయన వాస్తవం అదే చెప్తున్నాడు, ఇరుక్కున్నాడు, నిండా ముంచాడు, అందరూ ఇరుక్కునేశారు. పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఇంత ముందుకి ఇప్పుడు పరిస్థితి కాదు. ఇంతకు ముందు అంటే ఆయన గవర్నమెంట్ లో చిత్తు కాగితాలు ఉన్నాయి కాబట్టి అవి తగలబెట్టేసేవాళ్ళు, ఎంత దోచుకున్నా ఏం చేసుకున్నా. ఇప్పుడు అట్లా కాదు. మోడీ వచ్చిన తర్వాత మోడీ పరిపాలనలో డిజిటల్ మీడియా, డిజిటల్ అనేది ఎక్కువ వచ్చేసింది. ఏది తాకాలన్నా ఏం చేయాలన్నా అన్ని కూడా డిజిటల్ రూపంలో, మనీ కాకుండా ఇది ఏంటది కాగితాల రూపంలో కాకుండా ఓన్లీ డిజిటల్లో చేయమన్నాడు. ఫోన్ పే సిస్టమ్స్ ని డిజిటల్ మీడియా అదే డిజిటల్ లో వాడమని చెప్పాడు కదా. వాటిని వాడండి, అదేదో అంటారు దాన్ని మనీ లెస్ పరిపాలన చేయమని చెప్పాడు కదా. అలా చేయడం వల్ల అది ఆయన సామాన్యుడు చెప్తున్నాడు, ఆయనకు తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. ఆయన అటువంటి పరిపాలనలో ఈజీగా ఇరుక్కున్నాడు. లెక్కలన్నీ కంప్యూటర్ లో ఉండడం వల్ల ఆ లెక్కలన్నీ తెలిసి బయటకు వచ్చేసాయి. అవన్నీ పేపర్లు పెట్టి తీసుకున్నారు. ఈయన డిజిటల్ శైలిలో 14 సార్లు 12 సార్లు పెట్టాడు కాబట్టి ఆ బొక్కలన్నీ తెలిసి బొక్కకి ఇరుక్కునేసాడు. రేపు మాపు లోకేష్ ఇరుక్కున్నాడు. వీళ్ళ ప్లాన్లన్నీ వీళ్ళు చేసిన బండారం అంతా బయటపడిపోయింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఇప్పుడు వీళ్ళు అదే తప్పు వీళ్ళు గుర్తు చేసి వీళ్ళు ఇరుక్కుపోయారు. అది అది ఇవన్నీ చేస్తే కదా ఓటుకునేట్టుగా కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు హైకోర్టు పిటిషన్ మీద ఇచ్చిన తీర్పును తీసుకుంటది. బాబు బుక్కుడు అదే, అందుకే కదా నిన్న పవన్ కళ్యాణ్ అంటాడు ఏమని, వైసీపీని ఫేస్ చేయడము అంత తేలికైన విషయం కాదు అన్నాడుగా. వైసీపీ ఫేస్ చేయడం తేలికైన పైన కాదు అని అన్నాడుగా. నేను కలవంగానే అడేమీ అయిపోదు.
అంటే చంద్రబాబు ఇప్పటికి మునగని గంగ లేదు, కలవని కాలువ లేదు, అన్నిసార్లు అది గెలిచాడా. అవును. ఈసారి కాంగ్రెస్ తో గెలిచాడు, ఏమైంది? బొక్క అవును. కాంగ్రెస్ కన్నా తోపు కూడా ఏం కాదు కదా పవన్ కళ్యాణ్. అవును. 2014లో అంటే దాని విధానం వేరు, ఇప్పుడున్న విధానం వేరు. అప్పుడంటే చాటుమాటుగా ఉండి ఏదో తెలిసి తెలక అదేదో జ్యోతిలక్ష్మి చూపించి చూపించక అన్నట్టుగా అయ్యింది కాబట్టి జనాలు కూడా డైలమాలో ఉండి వేసుకున్నారు. అక్కడ ఒకనప్పుడు ఏమనుకున్నారు, వీళ్ళు ఇద్దరు ముగ్గురు విడివిడిగా పోటీ చేసి కలిస్తే బాగుండదు. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే కదా జరిగింది. జేడీ ఎవరు పాటికి వాళ్ళు పోటీ చేసేది సెపరేట్గా, అందరూ కూటమిగా పోటీ చేయాలి ఎక్కడ. ఇంతకుముందు మహారాష్ట్ర జరిగింది కూడా అదే కదా. వాళ్ళకు విడివిడిగా పోటీ చేసి వాళ్ళ సత్తా చేసుకొని వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేసుకున్నారు. అర్థమైందా? అది అలా ఉండాలి కానీ వీళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు అప్పుడు ఎవరి టాలెంట్ వాడికి తెలిసి ఉండదు కదా అనేది జనాలు ఇది. ఇప్పుడు ఆయన అంటున్నాడు పక్కన చేరే టీడీపీ కలిసిందంటే జగన్ ఓట్లు జగన్కు ఉంటాయి, టీడీపీ ఓట్లు కూడా జగన్గా పడతాయి కొన్ని అంటున్నాడు. ఏం ప్రాబ్లం లేదన్న, ఏం ప్రాబ్లం లేదా అదయ్యే విషయం. అర్థమైందా?